ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం మ్యామ్, డిసెంబర్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే రాశి ప్రకారం మనం మాట్లాడే రాశి ప్రెడిక్షన్స్ కానీ సో ఫస్ట్ ఎప్పటికైనా సరే మనం మాట్లాడేది ఏంటంటే గోచారం మాట్లాడుకుంటాము. అంటే రాశి ఫలితాలు అంటాం తెలుగులో అనాలి అంటే. సో ఎప్పటికైనా సరే నవగ్రహాలు మూవ్ అవుతూనే ఉంటాయి, ఒక చోట ఉండవు. సో దాని ప్రకారమే మన రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో డిసెంబర్ నెలలో ఫస్ట్ గోచారం మాట్లాడి తర్వాత ఫలితాలు మాట్లాడుకుందాము. ఎప్పటికైనా నేను మొదలెట్టేది శనీశ్వరుడుతోనే మొదలెడతాను. సో లాస్ట్ మంత్ 28వ తారీఖు అంటే నవంబర్ 28వ తారీఖు ఆయన రిట్రోగ్రేషన్ అంటే వక్రగతి పోయి డైరెక్ట్ అయ్యారనమాట. ఆయన ఏంటంటే మీనంలో ఉన్నారు. అలాగే మనం చూసామని నెక్స్ట్ గ్రహం చాలా బలమైన గ్రహం, అన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం. మనం ఎప్పుడు గురు గ్రహం మాట్లాడుకుంటూ ఉంటాము. గురువు ఏమో ఉచ్చ స్థితి నుంచి ఆయన మళ్ళా ఏంటంటే మిథునానికి వెళ్తున్నారు. అంటే ఏంటి, వక్రగతి పట్టి ఆయన మిథునానికి వెళ్తున్నారు అనమాట. ఎప్పుడు అది December 5th అనమాట. అలాగే సన్ అందరికీ తెలుసు, సన్ అంటే బ్రైటెస్ట్ స్టార్ అని కూడా చెప్తాము. అలాగే షైన్ అయ్యేది అదే. అన్ని గ్రహాలు మనం సూర్యుడు ముందే చెప్పుకుంటూ వస్తాం. సో సూర్యగ్రహం ఏంటంటే ధనుస్కి December 16th మూవ్ అవుతున్నారనమాట. అలాగే మార్స్ ఏంటంటే ప్రస్తుతం వృశ్చికంలో ఉన్నారు. ఆయన 6th Decemberకి ధనుస్కి మూవ్ అవుతున్నారు. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది శుక్రాచార్య కూడా, ఆయన కూడా ఏంటంటే 20th Decemberకి మనకేంటంటే ధనుస్కి మూవ్ అవుతున్నారు. ప్రస్తుతం వృశ్చికంలో ఉన్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన బుద్ధికి ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఏంటి, బుధుడు ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు. ఆయన ఏంటంటే 6th Decemberకి వృశ్చికానికి వెళ్తున్నారు. అదొకటి కాకుండాను 29th Decemberకి ఆయనేమో ధనుస్కి వెళ్తున్నారు. సో చాలా కూటమి, అంటే 4 గ్రహాల కూటమి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, అంటే డిసెంబర్ నెలలో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జరగబోతోంది. సో దాని ప్రకారం మనం చూసాము అంటే చాలా రాసుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. అది నెగిటివ్ అవ్వచ్చు, అది పాజిటివ్ అవ్వచ్చు. మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సింది రాహు ఏంటంటే కుంభంలో ఉన్నారు. కేతు ఏమో ప్రస్తుతం ఏంటంటే సింహంలో ఉన్నారు. సో ఇది గోచార రీత్యా ఈ డిసెంబర్లో ఉన్నదన్నమాట. అండ్ ఆల్సో మనం చెప్పవలసింది ఏంటంటే ఎప్పటికైనా మనం పరిహారాలు చెప్తూ ఉంటాం. ఏదైనా సరే ఎవరైనా మనకి ఎందుకు వస్తారు మన దగ్గరికి, పరిహారాల గురించే. సో పరిహారాలు చెప్పాలి అంటే మన కార్తీక మాసం కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మన కార్తీక మాసంలో కూడా రుద్రాక్ష ఇవ్వడం జరుగుతుంది, అలాగే జెమ్ స్టోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏంటంటే వాళ్ళ జాతక రీత్యా అంటే పూజలు కానీ లేకపోతే ఒక జపాలు కానీ లేకపోతే హోమాలు కానీ చేయమని చెప్పడం జరుగుతుంది. సో అందరికీ ఇంకోటి ఏంటంటే శనిగ్రహం చాలా ఇబ్బంది పెడతారు అనేది అందరికీ ఒక అపోహ అనొచ్చు, లేకపోతే అది కంప్లీట్గా ట్రూత్ కాదు. ఎందుకంటే ఏదైనా జాతక పరిశీలన చేయవలసిందే. సో శనిగ్రహం అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం మీనంలో ఉన్నారు. సో ఎవరెవరికి ఏలినట్స్ అని ఉందంటే మీనరాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, అలాగే ఏంటంటే మేషరాశి వాళ్ళకి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే అష్టమ శని అంటే సింహరాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతోంది, ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతోంది. సో ఎందుకని ఇది మాట్లాడుకుంటామంటే బికాజ్ శనిగ్రహం ఒక రాశిలోనే 2.5 ఏళ్ళు ఉంటుంది. అండ్ ఆల్సో కొంతవరకు ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. దేంట్లో ఇబ్బంది పెట్టడం అంటే ఎక్కువ ఫైనాన్షియల్ మ్యాటర్స్, అలాగే ఏంటి కుటుంబ పరంగా అంటే రిలేషన్షిప్స్, ఇవన్నీ కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే శనిగ్రహం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. కానీ ఏదైనప్పటికీను మనం పరిహారాలు ఫస్ట్ చేయాలి. అదొకటి కాకుండా జాతక రీత్యా పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే నేను చెప్పింది, రుద్రాక్షలో కూడా నేను చాలా రీసెర్చ్ చేసి పెట్టున్నా. సో ఏ రాశి వాళ్ళకి ఏది వేసుకోవాలి, ఏ ముక్కి వేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే మనం మాట్లాడేది ఏంటంటే మనకు రాశి వారిగా మాట్లాడుతున్నాము అంటే ఒక ఆస్పెక్టే తీసుకుంటున్నాం. ఇంకా నవగ్రహాలు ఉన్నాయి అంటే రాశి అంటే చంద్రుడు ఎక్కడ ఉంటే అది రాశి. సో రాశి వారిగా మాట్లాడుతున్నాం. కానీ మొత్తం జాతకం పరిశీలించిన తర్వాత దశా విశేషాలు చూసుకున్న తర్వాతే ఒక పరిహారం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో జనరల్ పరిహారాలు అంటే ఎప్పటికైనా సరే దేవి పూజలు చేయమని చెప్తాం, శక్తి పూజలు. సో శక్తి లేకుండా ఏమీ లేదు. సో అన్నిటికీ మనకి శక్తి కావాలి కనుక తప్పక శక్తి పూజలు చేసేవాళ్ళు, అమ్మవారి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూ చేయండి. అండ్ ఆల్సో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే కూడా ఫస్ట్ లలితా సహస్రనామం రోజు పఠించడం, అట్లీస్ట్ ఒకసారి పఠించడం మొదలెడితే కనుక నెమ్మదిగా అదేంటంటే పాజిటివ్ దారిలో తీసుకెళ్తుంది అనమాట.
మేడం ఈ డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? వృషభ రాశి వాళ్ళు కొంతవరకు అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే రెండో ఇంట్లో ఏంటి మనకేమో 11th లార్డ్ జూపిటర్ బలంగా కూర్చున్నారు. రిట్రోగ్రేషన్ అయినప్పటికీ అంటే వక్రించినప్పటికీ వీళ్ళకి కొంతవరకు ఏంటంటే అన్ని రంగాల్లోనూ ఓరట అనేది ఉంటుంది. తప్పక డబ్బు సంపాదించే దారి అనేది ఎక్కువ కనిపిస్తుంది. అంటే సెకండ్ ఇన్కమ్ రావడం కానీ, లేకపోతే వాళ్ళు చేసే పనిలో కానీ ప్రమోషన్ రావడం కానీ, లేకపోతే వేరే ఉద్యోగానికి వెళ్ళడం కానీ, అలాంటి సూచనలు అనేవి బాగా కనిపిస్తాయి. అంటే మంచి ఆపర్చునిటీస్, గుడ్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటి కాకుండా మనకి ఈ రాశికి అధిపతి ఏంటంటే 7వ ఇంట్లో ఉన్నారు. సో 7వ ఇంట్లో ఉన్నప్పటికీ వీళ్ళ పార్ట్నర్ కానీ పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ చాలా బాగుంటుందనే చెప్పాలి. అలాగే మనం చూసాము అంటే 2nd and 5th లార్డ్ అంటే మెర్కురీ ఏమో మనకి 6వ ఇంట్లో పడ్డారు. సో ఈ కొంచెం డిఫికల్ట్ హౌస్ కనుక కొంతవరకు వీళ్ళు కూడా ఏంటంటే హెల్త్ రీత్యా జాగ్రత్త పడడం అనేది చాలా మంచిది. అదొకటి కాకుండాను కొన్నిసార్లు ఏంటంటే లోన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఈ నెలలో ఎస్పెషలీ కనిపిస్తోందన్నమాట. సో కొంతవరకు జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అదొకటి కాకుండా సన్ ఏంటి మనకి ధనుస్కి వెళ్ళారు. సో 8th ఉన్నారు. అంటే 4th లార్డ్ 8th ఉన్నాడు. కష్టపడాలి అంటే శ్రమతో కూడిన పని. అదొకటి కాకుండా గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కొంతవరకు పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి కానీ, పాలిటిక్సే నా కెరియర్ అనుకున్న వాళ్ళందరికీ కానీ కొంతవరకు వాళ్ళకి ఏంటంటే ఎదురు దెబ్బలు తగిలే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే మనకి 7th లార్డ్ కూడా మనకి 8th పడున్నారు. సో కొంతవరకు జాగ్రత్త పడడం మంచిది. అదొకటి కాకుండా ఎవరైనా కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ ఈ మంత్ అంటే వెతుకుతే కనుక మంచి సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. జూపిటర్ 2వ ఇంట్లో ఉన్నాడు కనుక తప్పక అడ్వాన్స్మెంట్ ఇన్ కెరియరు, లేకపోతే ఫైనాన్షియల్గా గ్రో అవ్వడము, అలాగే స్టేటస్ ఇంప్రూవ్ అవ్వడం మనకి కనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ సన్ కూడా 7th హౌస్లో ఉన్నారు. సో తప్పక గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళు మంచి అభివృద్ధి చెందే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండాను ఇప్పుడు ఫార్మింగ్ చేస్తారు, లేకపోతే అగ్రో ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ తప్పక ఏంటంటే మంచి కాంట్రాక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో నేను ఇందాక చెప్పినట్టు డబ్బు సంపాదించే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా శని బలంగా 11వ ఇంట్లో కూర్చుని ఏది చేసినా వీళ్ళకి లాభం వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. మరి ఈ నెలలో వీళ్ళకి ఇంకా బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు చేస్తారు? తప్పక వీళ్ళు లక్ష్మీ గణపతి హోమాలు కానీ పూజలు కానీ చేయడం మంచిది. అదొకటి కాకుండా లక్ష్మీదేవిని ఆరాధించడం అంటే నిత్యం ఆరాధించండి. ఎప్పుడు నేను నిత్యమే చెప్తూ ఉంటాను, కానీ ఫ్రైడే ఆరాధించడం చాలా మంచిది. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు డిసగ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక అమ్మవారిని ఆరాధించడం ఫ్రైడే మంచిది. అదొకటి కాకుండాను పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అంటే ఏంటి, తల్లులు ఉంటారు, మనకు అత్తయ్యలు ఉంటారు, వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫ్రైడే బ్లెస్సింగ్స్ తీసుకోవడం మంచిది. అంటే మనం నింటు ముత్తైదు అని చెప్తూ ఉంటాము, కానీ కూడా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం, కొంతవరకు వాళ్ళు చెప్పింది వినడం చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే తాంబూలం ఇవ్వడం అంటే ఫ్రైడే పిలిచి అంటే ముత్తైదును పిలిచి ఇంటికి మన చేత్తో వంట చేసి వాళ్ళకి పెట్టి అలాగే తాంబూలం ఇవ్వడం ఆ రోజు అంటే ఏంటంటే పసుపు కుంకాలు ఇవ్వడం చాలా మంచిదన్నమాట. అలాగే గోవుకి తప్పక ఫుడ్ పెట్టండి, చాలా మంచిది ఫ్రైడే. వీళ్ళు ఎటువంటి రుద్రాక్ష ధరిస్తే మంచిది? వీళ్ళు ఏంటంటే స్టార్టింగ్ మనం చెప్పాలి అంటే వీళ్ళకి ఫస్ట్ పంచముఖి చెప్తూ ఉంటాం అనమాట. పంచముఖి అంటే నార్మల్గా అందరికీ గురు కింద మనం తీసుకుంటాం. సో గురు బలంగా చేయడానికి ఇంకాను ఎందుకంటే 11th లార్డ్ అయ్యాడు. సో బలంగా చేయడానికి ప్రస్తుతం మనం చెప్పేది పంచముఖి వేసుకోవచ్చు. అది ఇలా మనం కూడా చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలాగ చేయొచ్చు అనమాట. ఇలా చేసి ఇవ్వడం జరుగుతుంది ఒరిజినల్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒరిజినల్ అవ్వచ్చు, లేకపోతే ఏంటంటే జావా బీడ్స్ అంటారు, ఇండోనేషియన్ బీడ్స్ కూడా వస్తూ ఉంటాయి, అవి చిన్నగా ఉంటాయి అన్నమాట. బట్ జనరల్గా మనం ఎప్పటికైనా సరే ఈ రాశికి చెప్పవలసింది వీనస్ కనుక మనకి అష్ట చెప్పము, షష్ట చెప్తాం అనమాట. 6 వేసుకోవచ్చు, అలాగే 9 వేసుకోవచ్చు, నవముఖి కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇవి 2 వేసుకోవచ్చు. ఏదైనా సరే మనకి జాతక రీత్యా చూడటం అనేది వెరీ ఇంపార్టెంట్. వీళ్ళకి తప్పక ఏంటంటే ఫస్ట్ మనం చెప్పవలసింది పింక్, రోజ్ పింక్, సిల్వర్ ఇలాంటి కలర్స్ అంటే మరీ ఎక్కువ బ్రైట్ కలర్స్ కాకుండా మ్యూటెడ్ కలర్స్ అంటూ ఉంటాం కదా, ఇప్పుడు అది పెద్ద ఫ్యాషన్ కూడా. సో అలాంటి కలర్స్ వేసుకోవడం చాలా మంచిది. అండ్ ఆల్సో ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే మనకి సిల్వర్ నుంచి రోజ్ పింక్ నుంచి పింక్ కలర్ ఇవి వేసుకుని చూడండి, చాలా బాగుంటుంది.